వెనిగడలో భీకర పోరు జరగనుందా? అధికార పార్టీ అభ్యర్థిని మట్టి కరిపించేందుకు టీడీపీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించిందా? జనసేన బీజేపీ సపోర్టుతో వెనిగండ్ల రాము విజయ తీరాలకి చేరబోతున్నారా? ప్రచారంలోనే విజయ సంకేతాల్ని చూపించిన రాము గెలిస్తే మంత్రి పదవి ఖాయమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గుడివాడ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్గా ఉన్న సీట్. ఎందుకంటే ఇక్కడ టీడీపీలో రాజకీయ జీవితాన్ని పొంది అదే టీడీపీకి యాంటీగా మారి చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చ చేస్తున్న కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గుడివాడ. ఇక్కడ కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ ఎప్పటినుంచో కసరత్తు చేసింది. అనేక వడపోతల తర్వాత, మరెన్నో సర్వేలు చేయించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడు, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును చంద్రబాబు బరిలో దించారు. వెనిగండ్ల రాము నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ జనంలో చొచ్చుకుపోతున్నారు. ఆయన వెంట టీడీపీ శ్రేణులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా కదం తొక్కి నడుస్తున్నారు. బీజేపీ కూడా అదనపు బలం కానుంది. మిత్రపక్షం జనసేనకు అధిక ప్రాధాన్యతనిస్తున్న వెనిగండ్ల రాము జనసేన ఇన్ఛార్జిని కలుపుకుపోతున్నారు. అలాగే జనసేన కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం వచ్చాక జనసేన త్యాగానికి పెద్దపీట వేస్తామని చెబుతున్నారు. స్థానిక సంస్థలలో అవకాశాలు ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇంకోవైపు జనసేన శ్రేణులంతా వెనిగండ్ల రాము వెంట నడుస్తున్నాయి. నిజానికి ఇక్కడ గత ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోవాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని అనూహ్య పరిస్థితులు కొడాలికి కలిసొచ్చాయి. అవేంటంటే గుడివాడలో కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేశారు. అయితే వంగవీటి మోహనరంగ హత్యలో ఆరోపణలు ఎదుర్కొన్న దేవినేని నెహ్రూ కుమారుడు కావడంతో ఆ ఎన్నికల్లో కాపులు అవినాష్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇది కొడాలి నానికి లాభించింది. దీంతో గత ఎన్నికల్లో ఓటమి చెందాల్సిన కొడాలి నాని స్వల్ప ఆధిక్యంతో నెగ్గడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అనుకూలతలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి అయిన వెనిగండ్ల రాముకి కలిసొస్తాయంటున్నారు. జగన్ సర్కార్పై ఉన్న వ్యతిరేకత, అలాగే కొడాలి నాని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం, ఇంకోవైపు జనసేన మద్దతు, ఇవన్నీ వెనిగండ్ల రాము గెలుపులో కీలకం కాబోతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాదు, రాము గెలిస్తే మంత్రి పదవి వరించే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. చిత్తూరు జిల్లా